నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎంబసీ అధికారి పరిమిత త్రిపాఠి గారు తెలిపారు. అలాగే ఆమె ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. కువైట్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత ఎంబసీ అధికారి పరిమిత త్రిపాఠి గారు ఇక్కడ భారతీయ సమాజానికి కీలక సందేశాన్ని అందించారు. ప్రవాస భారతీయులందరూ క్షేమంగా ఉండాలని, స్థానికంగా ఉన్న నిబంధనలను గౌరవిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారతీయులు అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి, భద్రతా పరంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, పుకార్లు, తప్పుడు వార్తలు నమ్మవద్దని, కేవలం ఇండియన్ ఎంబసీ లేదా కువైట్ ప్రభుత్వం అందించే అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని స్పష్టం చేశారు. అత్యవసర సమయాలలో ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అవసరమైన వారు హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని చెప్పి భరోసా ఇచ్చారు. కువైట్ అధికారులు జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పి పరిమిత త్రిపాఠి గారు కోరారు. భారతీయ సమాజం యొక్క సంక్షేమం తమకు అత్యంత ముఖ్యమని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఎంబసీ కార్యాలయం అండగా ఉంటుందని చెప్పి పరిమిత త్రిపాఠి గారు తన యొక్క సందేశంలో పునరుద్ఘాటించారు. ప్రస్తుతం కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా ప్రయాణాలు చేయవద్దు. ఎంబసీ మరియు అలాగే కువైట్ ప్రభుత్వం జారీ చేసే అధికారిక సమాచారం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నమ్మండి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు కావచ్చు, పుకార్లు కావచ్చు, వాటిని నమ్మి మీరు భయపడవద్దని చెప్పేసి కువైట్ ఎంబసీ కార్యాలయం మీకు ఎల్లప్పుడూ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలని చెప్పేసి పరిమిత త్రిపాఠి గారు తెలియజేశారు. అలాగే కువైట్కి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ స్క్రీన్ మీద మీకు వేస్తాను. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎంబసీ అధికారులతో మాట్లాడవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.